జాస్మిన్, పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో రాశి కన్నా హీరోయిన్ గా చేసింది కదా. అవును డింపుల్, నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? రాసి స్క్రిప్ట్ వినకుండానే ఓకే చెప్పిందంటే. అవుని, ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నా కెరీర్ లో ఎప్పుడూ స్క్రిప్ట్ వినకుండా సైన్ చేయలేదు, కానీ పవన్ గారి పేరు వినగానే వెంటనే యాక్సెప్ట్ చేశానని చెప్పిందే. పవన్ కళ్యాణ్ అంటే ఎంత గౌరవం, ఎంత అడ్మిరేషన్ ఉందో చూడు. ఆమె ఇంకో లైన్ కూడా చెప్పింది కదా, హీఈస్ నాట్ జస్ట్ ఎ గ్రేట్ హీరో, హీఈస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని. ఎంత క్లాసీ లైన్ అది. ఇంటర్వ్యూలో రాసి ఎక్స్ప్రెషన్స్ కూడా చూసానే. ఆ మాటల్లో ఆ రెస్పెక్ట్, ఎమోషన్, అడ్మైరేషన్ అన్నీ కనిపించాయి. ఆ ఒక్క స్టేట్మెంట్ కే ఫ్యాన్స్ లిటరల్లీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ టైటిల్ వినగానే ఒక మాస్ వైబ్రేషన్ వస్తుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ అంటేనే పక్కా డైలాగ్స్, యాటిట్యూడ్, పవర్ గ్యారెంటీడ్. మరి గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబినేషన్ వస్తుండడం ఇట్ సెల్ఫ్ సెలబ్రేషన్ అనే చెప్పాలి. అవును, ఈసారి హరీష్ శంకర్ ఒక సోషల్ యాంగిల్ కూడా యాడ్ చేశాడనమాట. అంటే స్టోరీలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట. రాసి రోల్ సీక్రెట్ గా ఉంచారు, కానీ ఆమె చెప్పిన హింట్ చూడు, నా పాత్ర ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది అంటే సాధారణ హీరోయిన్ రోల్ కాదు, ఎమోషనల్ వెయిట్ ఉన్న క్యారెక్టర్ అవుతుందేమోనే. అవును, హరిహర వీరమల్లు, ఓజీ తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ టు బ్యాక్ లైన్ అప్ పవర్ స్ట్రాంగ్ లా ఉంది. రౌడీ జనార్దన్ మూవీ విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కాంబో కదా. ఇప్పుడు ఆమె రౌడీ జనార్దన్ లో కంప్లీట్లీ న్యూ అవతార్ లో కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, టైటిలే మాస్ టచ్ ఉంది. రౌడీ జనార్దన్, విజయ్ దేవరకొండతో కాంబినేషన్, ఫుల్ ఎనర్జీ గ్యారంటీడ్. అవును, కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కీర్తి క్యారెక్టరైజేషన్ అంట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈసారి కీర్తి రౌడీ రాన్ లా కనిపించబోతుందంట. రఫ్ లుక్స్, మాస్, యాటిట్యూడ్ డైలాగ్స్ తో సెట్ అయిపోయాయంట. అంతేకాదు, ఆమె తమిళంలోనూ రివాల్వర్ రీటా అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుందంట. రెండు సినిమాల్లోనూ మాస్ టచ్ అంటే క్లాస్ నుండి మాస్ వైపు ఫుల్ ఇమేజ్ మేక్ ఓవర్. ఇదే కదా రియల్ ట్రాన్స్ఫర్మేషన్. మహానటిలో ఎమోషన్, దసరాలో ఇంటెన్సిటీ, ఇప్పుడు రౌడీ రాణి అంటే ఫుల్ ఫైర్ మోడ్. ఇక పవర్ బ్యాలెన్స్ చూద్దాం గర్ల్స్. ఒకవైపు రాశి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎమోషనల్ స్ట్రెంగ్త్ చూపించబోతుంది, మరోవైపు కీర్తి తన మాస్ సైడ్ ని అన్లీష్ చేయబోతుంది. 2025 హీరోయిన్ రీ ఎంట్రీ ఇయర్ అని చెప్పొచ్చురా. ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో ఫీల్డ్ లో స్ట్రాంగ్ క్రియేట్ చేస్తారు. అవును, రాశి కన్నా రెస్పెక్ట్ తో ఇంప్రెస్ చేస్తుంది, కీర్తి యాటిట్యూడ్ తో షాక్ ఇస్తుంది. అయితే ఈసారి థియేటర్ కి వెళ్ళేది హీరోస్ అండ్ హీరోయిన్స్ కోసం కూడా. పర్ఫెక్ట్ గా చెప్పావు లక్కీ. అదే జోష్ తో కాసేపు చిల్ అవుదాం రండి. Cinema Hangama.